దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని వాక్యాన్ని నేర్చుకుందాం. హెబ్రీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 25వ వచనం చదువుకుందాం. హెబ్రీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 25. ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చేవారు పక్షమున విజ్ఞాపనం చేయుటకు నిరంతరం జీవించుచున్నాడు గనుక వారిని సంపూర్ణంగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. ఆమేన్. చూడండి, ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చు వారి పక్షమున విజ్ఞాపనం చేయుటకు నిరంతరం జీవించుచున్నాడు గనక వారిని సంపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడైనాడు. ఈ మాట గమనించండి దాన్ని బిడ్డలారా. సంపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. ఆమేన్. చూడండి, శరీరముతో ఉన్నాం కాబట్టి నానా విధములైన శోధనలు, పోరాటాలు మన జీవితంలో ఉంటాయి. హెబ్రీ పత్రికలో ఒక మాట ఉంది, పౌలు రాశాడు కదా ఆ మాట. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము 2-3 వచనాలు. మీరు వారితో కూడా బంధింపబడినట్టు, మీరును వారితో కూడా బంధింపబడినట్టు బంధకంలో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకునేది. మీరును శరీరంతో ఉన్నారు, మీరును శరీరముతో ఉన్నారు గనక కష్టములు అనుభవించుచున్న వారిని జ్ఞాపకము చేసుకునుడి. చూడండి, బంధకములు, కష్టములు కేవలం శరీర సంబంధమైనవే కావు, కొన్నిసార్లు ఆత్మ సంబంధంగా కూడా ఉంటాయి. శరీరముతో ఉన్నంత కాలం ఈ పోరాటం ఖచ్చితంగా ఉంటుంది. అందుకని మన ప్రధాన యాజకుడు కనికరం గలవాడు. తన యొద్దకు వచ్చు వారి పక్షమున ఎవరైతే యేసు నామమును బట్టి, యేసు నామము ద్వారా తండ్రి యొద్దకు వచ్చి ఆయన శరణు కోరుతారో వారి పక్షమున తండ్రి సముఖములో యేసు నాథుడు ప్రార్థిస్తూ మనల్ని అంతవరకు సంపూర్ణముగా రక్షించుటకు సమర్థుడై ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. సంపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడైనడు. ఈ మాట గమనించండి. గలతీ పత్రిక 5వ అధ్యాయంలో ఒక మాట ఉంది. గలతీ పత్రిక 5వ అధ్యాయంలో 17వ వచనం, శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకును విరోధముగా అపేక్షించును గనుక ఇవి ఒకదానికొకటి వ్యతిరేకముగా ఉన్నవి గనుక మీరేమి చేయ నిశ్చయింతురో, మీరు ఏవి చెయ్య ఇష్టపడతారో వాటిని చెయ్యలేరు. మీరు దీని అర్థం ఏంటంటే, ప్రార్థించాలి అనుకుంటాం కానీ ప్రార్థించలేము. వాక్యం చదవాలి అనుకుంటాం కానీ వాక్యం చదవలేం. ప్రార్థన కూడికలకు వెళ్ళి దేవుని సన్నిధిలో గడిపి భక్తులు ఉపదేశించే మాటలు విని ఆత్మీయ జీవితాన్ని కట్టుకోవాలి అనుకుంటాం కానీ వెళ్ళం. నీతిగా, పరిశుద్ధంగా, నమ్మకంగా బ్రతకాలి అనుకుంటాం కానీ ఆ విధంగా చేయలేం. ఎల్లప్పుడూ నిజమే చెప్పాలనుకుంటాం కానీ ఆ విధంగా చేయలేం. ఎందుకంటే ఏదైతే చెయ్యాలి అనుకుంటామో వాటిని చేసే శక్తి మనకు లేదు. ఆశ అయితే ఉంది కానీ, మనసు అయితే ఉంది కానీ ఆ ప్రకారం జీవించే శక్తి మనకు లేదు. ఎందుకంటే మనతో పోరాడే ఇంకో వ్యతిరేక శక్తి మనలోనే ఉంది, అది శరీర స్వభావం. అందుకని ఆత్మ శరీరమునకును, శరీరం ఆత్మకును పరస్పరం విరోధంగా అపేక్షిస్తాయి, కోరుకుంటాయి. మన హృదయమేమో ప్రభు కొరకు బ్రతకాలని, మన ఆత్మ ప్రభు కొరకు బ్రతకాలని ఆశపడుతుంది, కానీ శరీరమేమో లోకం వైపు లాగుతుంది. అందుకే ఈ రెండు పోరాటాల మధ్య
ఒక ఆత్మీయుడు నలుగుతూ ఉంటాడు. ఆత్మకును శరీరమునకును మధ్య జరిగే ఈ యుద్ధములో చాలాసార్లు కృంగిపోతూ నలిగిపోతూ ఉంటాడు. మరి ఈ సమస్యను పరిష్కరించడానికి ప్రభుని యేసుక్రీస్తు ఏం చేశాడు? అద్భుతం. రోమపత్రిక 8వ అధ్యాయంలో ఒక అద్భుతమైనటువంటి సత్యం దాగి ఉంది. మన అలాగా వదిలేయలేదు ఆయన ఒక అద్భుతమైన పని చేశాడు. రోమపత్రిక 8వ అధ్యాయము 11వ వచనం. మృతులలో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల మృతులలో నుండి క్రీస్తు యేసును లేపినవాడు చావునకు లోనైన మీ శరీరంలో కూడా మీలో నివసించున్న తన ఆత్మ ద్వారా జీవింపజేయును. ఆమేన్. అక్కడే 10వ వచనం. క్రీస్తు మీలో నుండెలా మీ శరీరం పాప విషయమై మృతమైనది గాను మీ ఆత్మ నీతి విషయమై జీవం కలిగి ఉన్నది. ఆమేన్. క్రీస్తు మనలో ఉండినప్పుడు, క్రీస్తు ఆత్మ మనలో ఉండినప్పుడు మనల్ని పాపం వైపు, లోకం వైపు, సాతాను సంబంధిత సంగతుల వైపు ఆకర్షిస్తుందే ఈ శరీరం. ఆ శరీరాన్ని ఆయన తన శక్తి చేత స్వాధీనపరుచుకుంటాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. లేకపోతే ప్రతి మనుషుడు, అన్యుడైనా క్రైస్తవుడైనా, 2 తలంపుల మధ్య పోరాడుతూ ఉంటాడు. ఆత్మనేమో దేవుని వైపు తిరగాలని, దేవుని కొరకు బ్రతకాలని ఆశపడుతుంది. శరీరమేమో దేవునికి వ్యతిరేకమైనవి చేయడానికి ఇష్టపడుతుంది. అందుకని మన ఆత్మ, మనలో ఉన్న పాప స్వభావం, శరీర స్వభావం పరస్పరం వ్యతిరేకంగా ఉండి పోరాడుతూ ఉంటాయి. ఈ సమస్యను పరిష్కరించడానికే ప్రభువైన యేసుక్రీస్తు మన కొరకు సిలువలో ప్రాణం పెట్టాడు. హల్లెలూయా. ఆయన ప్రాణం పెట్టి ఒక అద్భుతమైన కార్యం చేశాడు. ఏమిటంటే మన ప్రాచీన స్వభావాన్ని, పాపమునకు రేపే శరీర స్వభావాన్ని ఆయన సిలువేసి చంపాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంతేకాదు, మరలా ఈ శరీర స్వభావం తిరిగి లేవకుండా, ఇది ప్రభావ సహితంగా ఉండి మన జీవిత నాశనం చేయకుండా ఆయనే తన సొంత ఆత్మ, క్రీస్తు ఆత్మ, పరిశుద్ధాత్మ, యెహోవా ఆత్మ, జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ, జీవింపచేయు ఆత్మ, సత్య స్వరూపైన ఆత్మ, స్వయముగా దేవుని ఆత్మ, హల్లెలూయా, మన హృదయంలో ఉంచాడు, మనలో పెట్టాడు. సర్వజన మీద నా ఆత్మను కుమ్మరింతునని చెప్పిన దేవుడు ఆయన వాగ్దానం చొప్పున ఆ సత్యస్వరూపైన పరిశుద్ధాత్మని మన హృదయంలో ఉంచాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఈ ఆత్మ లోకము కంటే, సాతాను కంటే, శరీరము కంటే శక్తివంతమైంది. ఈయన తన ద్వారా దేవుని వద్దకు వచ్చి వారి పక్షమున విజ్ఞాపనం చేయుటకు నిరంతరం జీవించుచున్నాడు గనక వారిని సంపూర్ణముగా రక్షించకు శక్తిమంతుడై ఉన్నాడు. మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. ఆమేన్. అద్భుతమైన మాట అది. మన కొరకు విజ్ఞాపనం చేయుచున్నాడు అంటే అర్థం ఏంటి తెలుసా? ఒకసారి 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం తీయండి. 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం మొదటి నుంచి. నా చిన్న పిల్లలారా, మీరు పాపం చేయకుంటకే ఈ సంగతులను మీకు వ్రాయుచున్నాను. ఎవడైనా పాపం చేసిన ఎడల, వాస్తవికంగా మనలో ఏ ఒక్కరము పాపం చేయకూడదు. పాపం చేయకుండా ఉండాలనేదే యోహాను ప్రయాస, పరిశుద్ధాత్మ ప్రయాస. ఒకవేళ ఎవడైనా పాపము చేసిన నీతిమంతుడైన యేసుక్రీస్తును ఉత్తరవాది మనకున్నాడు. ఉత్తరవాది, మన పక్షంగా వాదించువాడు, మన పక్షంగా విజ్ఞాపన చేయవాడు. అక్కడ మనం చదువుకుందాం కదా హెబ్రీ 7:25లో, ఈయన తన ద్వారా దేవుని వద్దకు వచ్చి వారి పక్షమున విజ్ఞాపనం చేయుటకు నిరంతరం జీవించుచున్నాడు. విజ్ఞాపనం చేయుటకు, మన పక్షంగా దేవునితో చెప్పుటకు, మన పక్షంగా ప్రార్థన చేయుటకు, మన పక్షంగా వ్యాజ్యమాటకు, మన పక్షముగా వాదించుటకు ఉత్తరవాది తండ్రి యొద్ద మనకున్నాడు.
ఆయనే మన పాపములకు శాంతికరమైనాడు. మన పాపముల కొరకు మాత్రమే కాదు, సర్వలోకములకు సర్వలోకములకు శాంతికరమై ఉన్నాడు. ఆమె ఆయన విజ్ఞాపనము ఎలాగ చేస్తున్నాడు? తండ్రి సముఖమున మన కొరకు విజ్ఞాపన చేసే అంశం ఏమిటి? దేవుని బిడ్డ, అపవాది గర్జించు సింహం వలె ఎవని మెరుగుదనా అంటూ వెతుకుతూ తిరుగుతూ ఉన్నాడు. వాడు మోసం చేసి దేవుని ప్రజల్ని నాశనం చేయాలని ప్రయత్నిస్తున్నాడు. వాడు అత్యధికంగా శోధించే భయంకర విషయం ఏంటంటే విశ్వాసిని పాపంలో పడద్రోయటమే. విశ్వాసిని ఆత్మీయంగా బలహీనపరచడమే వాని మోసం వెనుకున్న ఉద్దేశం. వాడు రోగం పెట్టినా స్వస్థపరిచే దేవుడు మనకున్నాడు. హల్లెలూయా. వాడు దాడి చేసినా తిరిగి సమకూర్చగల దేవుడు మనకున్నాడు. వాడు ఏ విధంగా నష్టం చేసినా తిరిగి సమకూర్చగలిగిన పునరుద్ధాన ప్రభు మనకున్నాడు. కానీ మనం పాపంలో పడిపోతే దేవునికి మనం దూరం అవుతాం, దేవునితో సావాసం తెగిపోతుంది. అప్పుడు మన ప్రార్థనలు వినబడవు. అందుకని సాతాను వేసే మోసంలో ప్రధానమైనది ఏంటంటే ఏదో ఒక పాపంలో పడద్రోసి దేవునికి మనకు మధ్య ఉన్న అన్యోన్య సావాసాన్ని పాడు చేస్తే వీరి ప్రార్థన దేవుడు వినడు. కాబట్టి వీరు బలహీనలు అవుతారు. పైపెచ్చు వీరు నశించి నరకానికి వెళ్ళిపోతారు, నాతో కూడా వస్తారు అనే దురుద్దేశముతో సాతాను పాపంలో పడగొట్టాలని చూస్తాడు. ఇది సాతానిక ప్రాముఖ్యమైన మోసం. ఒక అబద్ధం ఆటట్టు చేస్తాడు, ఒక మోహపు చూపు, ఒక చెడు తలంపు, ఒక చెడ్డ సహవాసం, ఏదో విధంగా నిన్ను శోధన పడదులని చూస్తాడు. నువ్వు పాపంలో పడిపోతే, శోధనలో పడిపోతే నిన్ను గెలవడం సులభం అవుతుంది అపవాదికి. నువ్వు పరిశుద్ధంగా ఉన్నంతకాలం నువ్వు బలవంతుడిగా ఉంటావు, నీతిమంతుడిగా ఉన్నంతకాలం నువ్వు బలవంతుడిగా ఉంటావు. అపవాది నిన్నేమీ చేయలేడు. నువ్వు పాపంలో పడిపోతే శక్తిగల దేవునితో నీకు సావాసం తెగిపోతుంది. అప్పుడు నిన్ను పడద్రోయటం, పాడు చేయటం సాతానుకు సులభం అవుతుంది. అందుకే సాతాను వాడు అనేక తంత్రములో ప్రాముఖ్యమైనది ఏంటంటే నిన్ను ఏదో ఒక పాపంలో పడగొట్టాలని వాడు ప్రయత్నం చేయటమే. అందుకని ప్రభువుని యేసుక్రీస్తు కూడా తండ్రి సముఖం ఉండి మన కొరకు ఏం చేస్తున్నాడు? విజ్ఞాపనం. ఏ విషయంలో విజ్ఞాపనం చేస్తున్నాడు? మనం పాపము చేసిన ఆ పాపముకు ప్రాయశ్చిత్తం చేయడానికే తండ్రి నా సొంత రక్తమునే నా ప్రజల కొరకు, సర్వ మానవాల కొరకు కార్చాను కదా, నా రక్తము ద్వారా వారి పాపాలని కడగండి అంటూ మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. గట్టిగా స్తోత్రం చెబుదామా? హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి సాతాను ఆ విషయంలో కూడా గెలవలేడు, ఆ విషయంలో కూడా వాడు ఓడిపోతాడు. అయితే ఈ సత్యం నీకు తెలియాలి. ప్రకటన 12వ అధ్యాయం 10-11లో గొర్రెపిల్ల రక్తమును బట్టి తామెచ్చిన సాక్ష్యం బట్టి వారు అపవాదిని వారిని జయించి ఉన్నారు. అంటే దీని అర్థం ఏంటి? నువ్వు సాతాను జయించాలంటే ముందు యేసు రక్తాన్ని ఆశ్రయించాలి. యేసు రక్తమును ఆశ్రయించడం అంటే అర్థం ఏంటి తెలుసా? ఇదిగో లోక పాపమును మోసుకొని పో దేవుని గొర్రెపిల్ల. అంటే యేసు ప్రభు నీ సమస్త పాపములను తన మీద వేసుకున్నాడు అన్న సంగతి నువ్వు గ్రహించాలి. ఆయన రక్తము ద్వారా నీ సమస్త పాపములకు ప్రాయశ్చిత్తం జరిగింది అని నువ్వు గ్రహించాలి. ఆయన రక్తమును ఆశ్రయించాలి. రెండవదిగా నువ్వు సాక్ష్యం ఇవ్వాలి. ఏమని? సాతానా, నా ప్రతి పాపాన్ని యేసయ్య సిలువలో తన మీద వేసుకున్నాడు, నా పాపములన్నీ ఆయన రక్తము ద్వారా క్షమించబడినవి అని సాక్ష్యం ఇవ్వాలి. ఈ సాక్ష్యము సాతాను జయిస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. నువ్వు ఈ విధంగా సాక్ష్యం ఇచ్చినప్పుడే నువ్వు బయటకు వస్తావు. నువ్వు సాక్ష్యం ఇవ్వకుండా నేను పాపిని, బలహీన్ని, ఇక నేను ఓడిపోయాను, ఇక నాకు నిరీక్షణ లేదు, నేను ఇంతే, నా జీవితం ఇంతే, చాలాసార్లు పడిపోయాను. ఒక భక్తుడు అన్నాడు కదా, నీవు 1,00,000 సార్లు పడిపోయినా 101వ తిరిగి యేసు వైపు రమ్ము అన్నాడు. హల్లెలూయా. ఎందుకంటే ఎన్నిసార్లైనా ఆయన ప్రేమ ప్రవాహం నీ మీదికి ప్రవహిస్తూనే ఉంటుంది. యెరెమీయా 31:3లో శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనక విడువక నీ యెడల కృప చూపుచున్నాను. టీబీ జోషువా అనే భక్తుడు నో మిస్టేక్ నో గ్రేస్ అన్నాడు. అంటే మిస్టేక్ లేకపోతే కృప ఉండదు అని. విడవక నీ ఎడల కృప చూపుచున్నాను అంటే అర్థం ఏంటో తెలుసా?
నీవెక్కడైనా బలహీనపడినా, ఓడిపోయినా, చెదిరిపోయినా ఇంకను నీ ఎడల కృప చూపి, దయ చూపి, ప్రేమ చూపి మరలా తన వైపు తీసుకుని రావాలని హీఈస్ వెయిటింగ్. నీ కొరకు ఆశతో ఎదురు చూస్తున్నాడు. నేను పడిపోయాను, ఓడిపోయాను కదా అని చెప్పేసి నువ్వు దేవునికి దూరంగా, సాతానికి దగ్గరగా, లోకానికి దగ్గరగా ఉంటే నీ ఆత్మ మరింత బంధకములోకి వెళ్ళి నీ ఆత్మ నశించిపోతుంది. అందుకని అటువంటి బుద్ధిహీన పని చేయొద్దు. యేసు వైపు వచ్చి ఆయన సన్నిధిలో మోకరించి నువ్వు చేసిన పాపం ఒప్పుకొని మరలా ఆ పాపమును జయించే శక్తి కొరకు ప్రార్థించుదువుగాక. హల్లెలూయా. పాపంలో పడిపోయిన వారి కొరకే ప్రభుని యేసుక్రీస్తు తండ్రి సముఖమున విజ్ఞాపన చేస్తున్నాడు. ఏమని తెలుసా? తండ్రి, వీరందరి కొరకు శాశ్వత విమోచన క్రయధనముగా నా రక్తము కాచాను తండ్రి, వీరిని క్షమించు అంటూ ప్రార్థిస్తున్నాడు నీ కోసం. కానీ నువ్వే సాక్ష్యం ఇవ్వట్లా. ఆయన నా కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు, ఆయన నా పక్షంగా ఉత్తరవాదిగా ఉన్నాడు, ఆయన ఇంకా నా పక్షంగానే వ్యాజ్యమాడుతున్నాడు, నా పక్షంగానే ఉన్నాడు అని నువ్వు ధైర్యం తెచ్చుకొని దేవుని దగ్గరికి నువ్వే రావడం లేదు. ఆయన నీ పక్షంగానే ఉన్నాడు సహోదరా, సహోదరి. ఆయన సాతాను పక్షంగా లేడు, లేక నీ ప్రతివాది పక్షంగా లేడు. ఆయన నీ పక్షంగా వ్యాజ్యమాడుతున్న న్యాయవాది. దేవునికి స్తోత్రంగాను గాక. హల్లెలూయా. ఆయన మన పక్షంగా విజ్ఞాపన చేస్తున్నాడు. మనల్ని తిరిగి ఆ ఊబిలోంచి బయటకు తీసుకొచ్చి పరిశుద్ధులుగా, నీతిమంతులుగా చేయడానికి శక్తిమంతుడు, సంపూర్ణముగా రక్షించటకు శక్తిమంతుడు. అద్భుతమైన మాట అది. క్రీస్తు మనలో ఉన్నాడు కాబట్టి, ఆయన ఆత్మ మనలో ఉన్నట్టే. ఆయన ఆత్మ మనలో ఉన్నాడు కాబట్టి మనం శరీరాన్ని జయిస్తాం. హల్లెలూయా. అక్కడే ఉంది కదా రోమపత్రిక 8వ అధ్యాయంలో, రోమపత్రిక 8వ అధ్యాయము ఒక అద్భుతమైన మాట, 13వ వచనం. మీరు శరీరానుసారంగా ప్రవర్తించిన ఎడల చావలసిన వారై ఎందురు గాని ఆత్మచేత శరీర క్రియలను చంపిన ఎడల జీవించెదరు. దీని అర్థం ఏంటి? పరిశుద్ధాత్మ శక్తి చేతనే మనం శరీరాన్ని చెప్పాలా చంపుతాం. పరిశుద్ధాత్మ శక్తి ద్వారా పాపాన్ని చంపుతాం. పరిశుద్ధాత్మ శక్తి ద్వారా పాప స్వభావాన్ని చంపుతాం. అందుకనే మనమందరము పరిశుద్ధాత్మను పొందుకోవాలి. లూకా 11:13లో ఒక అద్భుత వాగ్దానం ఉంది పరిశుద్ధాత్మ కోసం. ఆ వాగ్దానం పట్టుకుని మీరందరూ ప్రార్థన చేయండి. దేవుని దగ్గర కూర్చొని రోజు ప్రార్థన చేయండి. 11:13లో పరలోకమందున మీ తండ్రి తన అడుగు వారికి పరిశుద్ధాత్మ ఎంతో నిశ్చయముగా అనుగ్రహించున నేను. దాని అర్థం ఎంతో నిశ్చయముగా అంటే తప్పకుండా పరిశుద్ధాత్మని ఇస్తాడు. ఎందుకంటే పరిశుద్ధంగా బ్రతకాలని దేవుడు కోరుకుంటున్నాడు, నీతిగా బ్రతకాలని దేవుడు కోరుకుంటున్నాడు, అపవాదిని ఎదిరించి తరిమి కొట్టాలని దేవుడు కోరుకుంటున్నాడు, దేవుని కొరకు సాక్షిగా బ్రతకాలని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి అవన్నీ జరగాలంటే పరిశుద్ధాత్మ ఉండాల్సిందే. అపోస్తలులు 1:8లో పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు. యూదయ సమరయ దేశం ఎంతటను యెరూషలేము మొదలుకొని బూదిగంతము వరకు మీరు నాకు సాక్షులయ్యుందురు అన్నాడు. అంటే బూదిగంతములు ఎక్కడికి వెళ్ళినా దేవుని కొరకు పరిశుద్ధ సాక్ష్యము కలిగి బ్రతకాలి అంటే ఖచ్చితంగా మనకు దేవుని ఆత్మ అవసరం. అందుకని ఎంతో నిశ్చయముగా అనుమానం లేకుండా పరిశుద్ధాత్మను దేవుడు ఇస్తాడు. నువ్వు ఒకవేళ కారును అడిగితే నీకు ఇవ్వడానికి దేవుడు ఆలోచిస్తాడేమో, అంత ఆర్థిక స్థితి నా కుమారునికి లేదు, ఇస్తే ఇబ్బంది పడతాడేమో, ఇంకొకసారి ఇద్దాంలే అనుకుంటాడేమో దేవుడు. కానీ నువ్వు పరిశుద్ధాత్మను కనుక అడిగితే చాలా త్వరగా దేవుడు నీకు ఇస్తాడు. ఎందుకంటే పరిశుద్ధాత్మ లేకుండా నువ్వు పాపాన్ని జయించలేవు. 1 యోహాను 4:4 చూడండి ఒకసారి. 1 యోహాను 4:4లో అద్భుతమైనటువంటి మాట అది. చిన్నపిల్లలారా మీరు దేవుని సంబంధులు, మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు గనక మీరు వారిని జయించి ఉన్నారు. లోకాన్ని, సాతాన్ని, పాపాన్ని, శరీరాన్ని, సమస్తాన్ని జయించాలంటే లోకంలో ఉన్న వాటికంటే ఓ గొప్పవాడు మనలో ఉండాల్సిందే. ఆ గొప్పవాడే పరిశుద్ధాత్ముడు. అందుకని పరిశుద్ధాత్మ లేకుండా, పరిశుద్ధాత్మ శక్తి లేకుండా మనం పాపాన్ని జయించలేము. కొంతమంది పరిశుద్ధాత్మను పొందుకుంటారు, పోగొట్టుకుంటారు. పొందుకోవడం సులభమే కానీ కాపాడుకోవడం చాలా కష్టం. త్వరగా ఆయన పరిశుద్ధాత్మని ఇస్తాడు, కానీ మనం కూడా త్వరగానే ఆయన దుఃఖపరిచి పోగొట్టుకుంటాం. అందుకని ఎప్పుడో నేను పరిశుద్ధాత్మను పొందుకున్నాను అంటే కుదరదు. ఎక్కడ ఆయన దుఃఖపరిచి
బాధ పెట్టి ఆయన వెళ్ళగొట్టుకున్నావో పరిశీలించుకొని పశ్చాత్తాపడి మరలా ఆయన ఆహ్వానించు. ఆయన శాశ్వతంగా విడిచిపెట్టాడు, కానీ సావాసం తెగిపోతుంది. మనం ఒక వ్యక్తితో ఏదైనా అనుచితంగా ప్రవర్తించినప్పుడు ఆ వ్యక్తికి మన పట్ల ప్రేమ ఉంటుంది, కానీ ఆ వ్యక్తితో ఇంతకు ముందులాగా మన సహవాసం కలిగి ఉండలేం. ఇద్దరి మనసులు ఒకే విధంగా, ఇద్దరి స్వభావాలు ఒకే విధంగా, ఒకరినొకరు అర్థం చేసుకునే విధంగా ఉంటే ఆ సహవాసం కొనసాగుతుంది. ఏదైనా గాయపరిచే పని, బాధ పెట్టే పని చేసినప్పుడు అంతకు ముందులాగా సహవాసం ఉండకపోవచ్చు. బంధమైతే ఉంటుంది, కానీ బలమైన సహవాసం ఉండదు. పరిశుద్ధాత్మతో బంధం ఉంటుంది, కానీ ఆయనతో రిలేషన్ పోగొట్టుకుంటావు. అందుకే ఏదో వెలితిగా బాధగా ఉన్నట్టు అనిపిస్తుంది. నీ మనసాక్షి అంత సంతృప్తిగా ఉండదు. ఎక్కడో ఆయన దుఃఖపరిచావు, పరిశుద్ధాత్మ దుఃఖపెట్టావు. దుఃఖపరిచింది ఏదో నీ లోపల ఉంటుంది. నీ హృదయం లోతుగా త్రవ్వుకొని తెలిసిన ప్రతి పాపాన్ని ఒప్పుకొని, ప్రతి అవిధేయత ఒప్పుకొని, ఎక్కడ ఆయన బాధ పెట్టావో ఒకసారి నిన్ను పరిశీలించుకొని ఆయన దగ్గర గడిపి శుద్ధి చేసుకుందావు గాక. దావీదు ప్రార్థించాడు కదా, నీకు ఆయాసకరమేది ఏదైనా నా యందునదేమో చూడుము, నిత్య మార్గం నడిపించమని 139వ కీర్తనలో లాస్ట్ మాట చెప్పాడు కదా దావీదు. అట్లాగే నువ్వు కూడా ప్రార్థించి, ఓ దేవుని జీవాత్మ, పరిశుద్ధాత్మ, నిన్నెక్కడైనా బాధ పెట్టేనేమో నన్ను క్షమించు, ఆ పాపం నాకు చూపించని ఆ తెలిసిన పాపాన్ని ఒప్పుకొని ఆ పాపం జయించేంత వరకు ఆయన పాదాల దగ్గర గడిపి శక్తి పొందుకో. హల్లెలూయా. పాపాన్ని జయించడం అనేది ఒక పట్టణాన్ని జయించేదానికంటే ఎక్కువ. సంసోను 1000 మందిని పచ్చి గాడిద దవడెముకతో చంపగలిగాడు, కానీ సంసోన్లో ఉన్నటువంటి ఒక్క శరీర స్వభావిని చంపలేకపోయాడు. అవును దేవుని బిడ్డలారా, ఒక యుద్ధము కంటే భీకరమైంది నిన్ను నీవు గెలవటం. ఒక పట్టణమును జయించట కంటే అధిక పోరాటంతో కూడింది నిన్ను నీవు జయించటం. నిన్ను నువ్వు జయిస్తే నువ్వు ప్రపంచాన్ని జయించినట్లే. నిన్ను నీవు స్వాధీనపరచుకోగలిగితే నువ్వు సమస్తాన్ని స్వాధీనపరచుకున్న శక్తి గలవాడివే. నిన్ను నువ్వు జయించుకోవాలంటే నీకంటే బలవంతుడైన ఒక సహాయకుడు నీకు అవసరం. ఆయన పేరే పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మ నీలో ఉంటే పాపాన్ని జయించగలవు, శరీరాన్ని చంపగలవు, శరీర స్వభావాన్ని చంపగలవు, సాతాన్ని, లోకాన్ని, సమస్తాన్ని జయించగలవు. దేవుని కొరకు ప్రభావపూరితమైన సాక్షిగా ఈ భూమి మీద బ్రతకగలవు. అందుకని సంపూర్ణముగా రక్షించటకు శక్తిమంతుడైన ఆయన ఎత్తుకొచ్చి విజ్ఞాపన చేస్తున్నాడు ఆల్రెడీ. ఆయన ఆ విజ్ఞాపన విశ్వసించి నోటితో మంచి సాక్ష్యం ఇచ్చి ఆయన మీద ఆధారపడి శరీరాన్ని, లోకాన్ని, పాపాన్ని, సాతాన్ని, సమస్తాన్ని జయించుదువుగాక. ఆమేన్. ఈ మాటలు వింటున్న నీవు దేవుని ఆత్మ మీద ఆధారపడటం నేర్చుకో. దేవుని ఆత్మను ఎక్కడ దుఃఖపరిచినావేమో లోతుగా పరిశీలించి పశ్చాత్తాపడు. ఈ సందేశం నీకు చాలా ప్రాముఖ్యమైనది. దేవుడు ఈ సందేశం ద్వారా నీతోనే సూటిగా మాట్లాడుతున్నాడు. నువ్వు ఓడిపోయి బలహీనపడిన సమయంలో ఉన్నావేమో నాకు తెలియదు. నీ ఆత్మీయ జీవితం ఇంతకు ముందు వలె లేదని చింతిస్తున్నావేమో నాకు తెలియదు. నువ్వు ఏ స్థితిలో ఉన్నా సరే ఈ వర్తమానం నీకే. ప్రభు పాదాలు పట్టుకొని పశ్చాత్తాపడి మరలా ఆ మొదటి వైభవంలోనికి, ఆత్మీయ ప్రజ్వల స్థితిలోకి నువ్వు రావాలనే పరిశుద్ధాత్మ దేవుడు ఈ సందేశం నీ దాకా తీసుకొచ్చాడు. నువ్వు శ్రద్ధగా విని శుద్ధి చేసుకొని దేవుని ఆత్మ చేత నింపబడి మండుదువుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. అందరూ మోకరించండి. విన్న వాక్యాన్ని బట్టి ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్ యూ లార్డ్. ఆమేన్.